అందరికీ నమస్కారం అండి. సో, ఈ రోజులో ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే బ్రదర్ కృషి పోల్. ఈ వ్యక్తి ఎక్కడ ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ పెద్ద పరిచయమే లేకుండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేసుకుంటూ పోయాడు. 'పుష్పము' వచ్చినప్పుడు 'పుష్పము' డైలాగ్ తోటి కూడా కొన్ని పాటలు పాడాడు. సో, దయచేసి నేను ఆయనకు కౌంటర్ వీడియో కాదు గానీ, నేను ఏమని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నానంటే, శివశక్తి ఆఫీస్‌కు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడంటే, నేను గర్వాప్సయ్యాను నన్ను చెప్పి అన్న కరుణాకర్ సుగుణ దగ్గర ఇంటర్వ్యూ చేసి తిరిగి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటి ఆయన ఒక ఛానల్ గ్రో అయింది. అంతకు మునుపు ఆయన ఛానల్ గ్రో అయ్యేదే కాదు. చేసేవాడు వీడియోలు చేసి అప్లోడ్ చేసేవాడు. అసలు ప్రపంచానికి అతనంటే ఎవరో తెలియదు కృషి పోల్ అంటే. ఎప్పుడైతే శివశక్తి ఛానల్ని విజిట్ చేశాడో అప్పటి నుండి అతని ఛానల్ గ్రో అవుతుంది. ఆయన ఛానల్ కూడా మోనటైజేషన్ అయింది. సో ఆయన క్రమంగా వీడియోలు కూడా పెట్టుకుంటూ వచ్చాడు. ఈ మధ్య కొన్ని రోజుల్లో వీడియోలు ఆపేశాడు. మళ్ళీ వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఏమన్నాడంటే, కొంచెం ఆలస్యం అయింది వీడియోలు చేయడానికి, ఇక ముందు వీడియోలు కంటిన్యూ వస్తాయంటని చెప్పాడు. చూడండి, అతని కెరియర్ జీవితంలో స్టార్టింగ్లో చదువుకునే వయసు ఉన్నప్పుడు ఆయన చదవలేక బైబిల్ కాలేజ్కి వెళ్ళి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి బైబిల్ పాస్టర్గా అతని బిరుదు పొంది బైబిల్ ట్రైనింగ్ పొందాడు. సో ఇలా ఎందుకు చేస్తున్నాడు అతను ఒక మెచ్యూరిటీ లెవెల్ బరబర్ ఉందా, సరిగా ఉందా లేదా అని అనిపిస్తుంటది. చూడండి, శివశక్తి ఆఫీస్కి వెళ్ళి అక్కడ నుండి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ ఏమంటున్నాడంటే, రాత్రి యేసుక్రీస్తు కలలో వచ్చాడు, నాకు చెప్పాడు, మరి ఇంక మీదట నేను క్రైస్తవులకు ఎటువంటి వీడియోలు పెట్టాను, క్రీస్తుకి విరోధమైన మాటలు నేను ఆడాను అంటే స్వయంగా అంటున్నాడు. అంతకుముందు ఏమనేవాడు, బైబిల్లో ఉన్నదే నేను చెప్తున్నా, బైబిల్ లేనిదేమి నేను చెప్పటం లేదా కదా అంటున్నాడు. ఆ తర్వాత ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ సార్ ఒక ఛానల్లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు. చాలా మంది ఛానల్లో ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చాడు. మెల్లమెల్లగా పాపులర్ వెళుతున్నాడు అతని. సడన్గా ఏమైందో అర్థం కాలేదు. ఈరోజు ఆయన ఏం చేశాడంటే లైవ్ పెట్టి, క్రైస్తవులకు అందరికీ నేను క్షమాపణ చెబుతున్నా, నాకు రాత్రి కళలో యేసుక్రీస్తు కళలు వచ్చి నాకు చెప్పాడు అని చెప్తున్నాడు. ఇది ఎలా జరిగింది అంటే, ఆయన కెరియర్ జీవితం చూస్తూ ఉంటే ఆయన ఒకటి చేస్తాడు, అది వదిలేసి వేరేది పట్టుకుంటాడు అని మనకు అర్థమవుతున్నది. ఎట్లా అంటే, జసింత కత్తు అనే ఒక సిస్టర్ క్రైస్తవరాలు ఉంటుంది. ఆమె ఆయన మీద ట్రోల్ చేసింది. ఏమిటంటే, అతను ఏ ఒక పొజిషన్లో ఉంటే దాన్ని పట్టుకొని ఉంటలేడు. ఒకదాన్ని వదిలిపెట్టి మళ్ళొకదాన్ని పడతాడు. సో అలా జీవితాన్ని ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే, బైబిల్ స్టడీ నేర్చుకున్నాడు. స్కూల్ వదిలిపెట్టి బైబిల్ ట్రైనింగ్ నేర్చాడు. ఆ తర్వాత బైబిల్ ట్రైనింగ్ విడిచిపెట్టినాక మళ్ళీ ఏం చేశాడంటే, ఇన్స్టాగ్రామ్ రీల్ చేసి, ఫిలింలో యాక్టింగ్ చేసి, డ్యాన్స్లు అంటూ అది చేశాడు. మళ్ళీ అదైన తర్వాత మళ్ళీ క్రిస్టియనిటీలోకి వచ్చి మళ్ళా క్రీస్తు పాటలు పాడాడు. అదైన తర్వాత మళ్ళీ కరుణాకర్ సుగుణ అన్నకు కౌంటర్ వీడియోలు పెట్టాడు. కౌంటర్ వీడియోలు అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే, శివశక్తి ఆఫీస్కి వెళ్ళి, అయ్యా నేను పొరపాటు చేసినాను, నేను కౌంటర్ వీడియోలు పెట్టినాను నీ పైన అంటున్నాని అక్కడ శివశక్తిలో గర్వావిసి అయినట్లు అక్కడ నటించి వచ్చాడు. మళ్ళీ ఏం చేశాడంటే, ఇప్పుడు క్రీస్తుని వ్యతిరేకించినట్లు వీడియోలు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, పొరపాటు అయింది, నేను ఇట్లా క్రీస్తుకి విరుద్ధమైన మాటలు ఆడినప్పుడు దేవుడు నాకు కళలో వచ్చి చెప్పిండు అని చెప్తున్నాడు. మరి ఇది ఎలా జరుగుతుంది? నేను రెండు విషయాలు అనుకుంటాను. ఒకటి, ఎవరో ఆయనని బంధించారు, ఆయనని కిడ్నాప్ చేసి బలవంతంగా అతని చేత అనిపిస్తుంటారు అని అంటుంటా. రెండవది ఏమిటంటే, అతని స్టార్టింగ్ నుండి ఆ ఒక గుణం అనేది, ఆ ఒక బుద్ధి అనేది అతని లోపల ఉంది. ఎందుకంటే దాంట్లో కూడా స్థిరపడి ఉంటలేడు అతను. దయచేసి ఆలోచించండి.
క్రీస్తువులని వ్యతిరేకించే వ్యక్తి మళ్ళీ నేను క్రిస్టియనిటీలో కన్వర్ట్ అవుతున్నా అంటే క్రీస్తుకు విరోధంగా నేను క్షమాపణ చెప్తున్నా, ఇన్ని రోజులు నేను క్రీస్తుకి విరోధంగా మాట్లాడినా అని చెబుతున్నాడు. సో దయచేసి ఆలోచించండి. ఇలాంటి మాటలు రియల్గా చూపిస్తేనే నమ్మలే. మనం ఎవరో చెప్పిన మాటలు నమ్మి ఆయన చెప్పాడు కాబట్టి అది నిజంగా ఉంటుందంటనని మనం అనుకోవద్దు. ఏమండి, కళ వచ్చిన దాన్ని నిజమని చెప్తే మనం ఎట్లా? యేసుక్రీస్తు నా దగ్గర వచ్చి మాట్లాడే అని చెప్తున్నాడు. పౌలు విషయంలో చూస్తే యేసుక్రీస్తు పౌలు దగ్గర వచ్చి మాట్లాడిండంటే అతన్ని బోర్ల పడి కళ్ళు లేకుండా కబోదైపోయాడు. మళ్ళీ వెనక కళ్ళు ఉన్నాయి కదా. యేసుక్రీస్తు స్వరం విన్నోళ్ళు ఎవరు కూడా బోర్ల పడిపోయారు. అంటే ఆయన స్వరము అని బైబిల్ చెప్తుంది. అది కల్పితమో అది ఎట్లనో తెలియదు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఎక్కడైతే దేవుని స్వరం విన్నారో వాళ్ళు భయపడి పారిపోయారు. అంటే వాళ్ళ చెవులు కానీ వాళ్ళ కన్నులు కానీ మందమైనట్లు 3 రోజులు మందంలే. మళ్ళీ ఈయన సింపుల్గా రాత్రి వచ్చి దేవుడు నాతో మాట్లాడే పొద్దుగాలు వచ్చి నేను మెసేజ్ ఇస్తున్నా, నేను లైబ్లో ఇస్తున్నా, దయచేసి నేను క్షమించాను అని చెప్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? చూడండి, బైబిల్ ఒక ట్రైనింగ్ నేర్చిన వ్యక్తి ఏమంటున్నాడు అంటే, ఈ కృషి పౌలు స్టార్టింగ్లో నేను ఈ బైబిల్ చదివి నా కెరియర్ అంతా వేస్ట్ అయిపోయింది అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఎప్పుడు కూడా బైబిల్ చదివి నా స్కూల్ వెళ్ళిపోయింది, నా చదువు పోయింది, నేను ఇప్పుడు ఎట్లా బతకాలే, నా యవ్వన కాలం అంతా నేను ఏం పని నేర్చుకోలేకపోయినా, చదువు నేర్చుకోలేకపోయినా నేను ఎలా బతకాలే అని అంటున్నాడు. దయచేసి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తులు మరి ఏమవుతుందో ఫుల్ వీడియో నేను అందరికీ ఫోన్ చేసి వివరించాను, అడిగాను. మళ్ళొకసారి చూడండి, నేను కాల్ చేస్తాను. కృషి పాల్కు కాల్ చేసి చూద్దాం ఆయన ఏమంటాడో తెలుసుకుందాము.